నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 28/3/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:14, సూర్యాస్తమయం సాయంత్రం 6:29, తిథి దశమి ఉదయం 8:45 వరకు, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 2:50 వరకు, యోగాలు సుకర్మ రాత్రి 8:06 వరకు, కరణము భవ ఉదయం 8:45 వరకు, కరణము వణిజ రాత్రి 8:13 వరకు, రావుకాలం ఉదయం 9:18 నుంచి 10:50 వరకు, గుళికాలం ఉదయం 6:14 నుంచి 7:46 వరకు, యమగండం మధ్యాహ్నం 1:53 నుంచి 3:25 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:14 నుంచి 7:03 వరకు, మరల ఉదయం 7:03 నుంచి 7:52 వరకు, అమృతకాలం ఉదయం 8:35 నుంచి 10:09 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:31 నుంచి 5:06 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం మీరు ఆశించిన రీతిగా ఉంటుంది. గృహంలో చాలా రిలాక్స్డ్గా ఉండడం, ఆలోచించిన విషయాల్లో తల్లి యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, విద్యాపరంగా అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. సజ్జన వ్యక్తుల యొక్క సహకారం మీకు ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆర్థికంగా మీరు ఏ విషయంలోనైతే ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన ధనం సమయానికి అందుతుంది. మాట విలువ పెరుగుతుంది. గుర్తింపు గౌరవం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, కుటుంబానికి బంధువర్గం రాక చక్కటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత, విందు వినోదాల్లో పాల్గొనడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, తద్వారా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఒకలాంటి ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి తీసుకునే విషయాల్లో కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు, కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా న్యాయపరమైన విషయాల్లో కావచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఖర్చులు చేసైనా సరే మీరు అంటే రుణాలు చేసైనా సరే, ఖర్చులు అధికంగా చేసైనా సరే పాత రుణాలు తీర్చడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా చేస్తారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సంప్రదిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మంచి విషయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఆశించిన వర్తమానాన్ని దూర ప్రదేశాల నుంచి అందుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి చర్చలలో, గోష్ఠుల్లో మీరు పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వాతావరణాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. మీ ఆలోచనలతో వృత్తిలో గౌరవం, గుర్తింపు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిలో మీదైన మార్కుతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది. అధిక శ్రమతో, కొత్త నిర్ణయాలతో ఆ నిర్ణయాల్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. వృత్తిపరమైన నిర్ణయాలు మీరు అధికంగా ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశం ఇస్తుంది. వృశ్చిక రాశి.
అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, నూతన విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, ఆధ్యాత్మిక మందిరాలు దర్శిస్తారు. ఉన్నత విద్య కొరకు తీసుకున్న నిర్ణయాలు మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీకు రావాల్సిన ధనం సమయానికి అందడం, అలాగే వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడం, విద్యాపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, ఆగుతూ వచ్చిన పనులు అవ్వడానికి అవకాశం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన విధంగా పనులు పూర్తిగా ముందుకు వెళ్లే విషయంలో కొన్ని చిన్నపాటి సమస్యలు, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ విల్ పవర్తో జయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళ స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, జీవిత భాగస్వామితో కలిసి రిసార్ట్స్ వంటి ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, మీ గౌరవం గుర్తింపు పెంపొందించుకుంటారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, ఆశించిన పనుల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, అధిక శ్రమతో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, ఆగుతూ వచ్చిన పనులు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. శ్రమతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి మీరు ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, హృదయాందోళన అధిగమిస్తారు, అలాగే క్రియేటివిటీని పెంపొందించుకుంటారు, ఇష్టమైన వ్యక్తులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొంటారు, ఇష్టమైన వ్యక్తులతో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి సమయానికి మీకు అవ్వవలసిన పని ముందుగానే అయిపోవడం బట్టి కూడా చాలా సమయం మీకు సద్వినియోగపడుతుంది. అలాగే కొత్త ఆలోచన చేస్తూ ముందుకు పెడతారు. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కానీ గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం అది. దాంతోపాటుగా సమయము ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో భాగంగానే ఇవాళ చెప్పుకునే గోచర ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీరు ఈ రోజున గోవిందనామాలు కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, అలాగే గరుడ గమన తవ కానీ, లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ చేసుకున్నా విన్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మీ దేవాలయ సందర్శన చేసిన విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి సంబంధించిన దీపారాధన మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు వ్యక్తిగతంగా అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.